అభ్యర్థి తరఫున ఫస్ట్ సెట్ ఆఫ్ నామినేషన్ మరి మేము వేయడం జరిగింది. మా ఇన్ఛార్జ్లు, మా జిల్లా అధ్యక్షులు, మరి మా ముఖ్య నాయకులు, మా చైర్మన్ గారు మేము అందరం కలిసి మరి వేయడం జరిగింది. అదే విధంగా మరి 20వ తారీఖు మన ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ అన్న గారు కూడా మరి మన మెదక్ గారు నామినేషన్ ఇస్తే తప్పే ప్రభుత్వం కాదు, తప్పే ముఖ్యమంత్రి కాదు, తప్పే పార్టీ కాదు. 10 ఏళ్ళు వీళ్ళుండి ఇప్పుడు ఏం మాట్లాడతారు వీళ్ళు? మేము రాగానే కరువు వచ్చిందన్న అంటే వీళ్ళు 10 ఏళ్ళు ఉన్నప్పుడు ఏం రాలే కానీ అంటే మేము రాగానే కరువు వస్తుంది, కరెంట్ పోతుంది. ఏదైనా కరెంట్ పోతుందా? అసలు ఏదైనా కరెంట్ పోతుందా? ఎందుకు మరి అన్ని బేకార్ మాటలు, పనికిరాని మాటలు మాట్లాడాలి? అవసరం లేదు కదా. అదే కాబట్టి ఇవన్నీ పనికిరాని మాట. వాళ్ళకు కూడా లైట్ తీసుకుంటున్నారు మాటలు. ఇప్పుడు నేను ఒకటే పనికిరాని ఆరోపణలకు నన్ను సమాధానం చెప్పండి నేను చెప్పలేను. నేను ఒకటే చెప్తా ఉన్నా, మా క్యాండిడేట్ ఒక బడుగు బలహీన వర్గాలకు చెందిన వ్యక్తి, నిత్యం ప్రజలలో ఉండే వ్యక్తి. కాబట్టి ఎక్కడికి పోయినా ప్రజలు ఒకటే చెప్తా ఉన్నారు, చెయ్యి గుర్తుకు ఓటేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. ఇక అల్లీళ్ళు మాట్లాడిన ఆరోపణలకు నన్ను సమాధానం చెప్పమంటే నేను చెప్పలేను. ఇంకా ప్రజలకు ఒక కుటుంబ సభ్యుడిలాగా, ఒక అన్నలాగా, ఒక తమ్ముడిలాగా మరి ఎప్పుడు కూడా వాళ్ళ కోసం రాత్రి పగలు అనే తేడా లేకుండా పనిచేస్తానని చెప్పి మరి మీ ద్వారా నా మెదక్ కుటుంబ సభ్యులకి తెలియజేసుకుంటా ఉన్నా. మరి మీకు తెలుసు ఎన్నికలే ఒక 3-4 నెలలు అవుతుంది. 3-4 నెలలు కాగానే మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్ కోడ్ వచ్చింది. కొత్త ప్రభుత్వము వ్యవస్థ సెట్ కావాలంటే కొంచెం టైం పడుతుంది. కాబట్టి బ్రహ్మాండంగా మళ్ళా ఎన్నికలు వచ్చే లోపల నేను ఓటు అడగకుండానే ప్రజలు భారీ మెజారిటీతో గెలిపించే విధంగా నేను పనిచేస్తానని చెప్పి మీ ద్వారా నా మెదక్ కుటుంబ సభ్యులకి మాటిస్తా ఉన్నా. భారీ ర్యాలీ కూడా ఉండబోతా ఉన్నదని చెప్పి మరి మీ ద్వారా ప్రజలకు తెలియజేసుకుంటా ఉన్నాను, నా మెదక్ కుటుంబ సభ్యులకు తెలియజేసుకుంటా ఉన్నాను. అదే విధంగా నా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు తెలియజేసుకుంటా ఉన్నాను. ఇంకా నువ్వు ఏ విధంగా ప్రజలను మోసం చేసిండో నాకన్నా ఎక్కువ మీ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు తెలుసు. ఇప్పుడు వచ్చి కొత్తగా సేవ చేస్తారంట. ఇన్ని రోజులు పీకంది ఇప్పుడు పీక్తారంట. కాబట్టి నేను ఒకటే నాకు బాధేస్తా ఉన్నది, ఇట్లాంటి దొంగలు, ఇట్లాంటి లంగలు మన మెదక్ నియోజకవర్గం అంటే వచ్చే పరిస్థితి కూడా ఉండకుండా ప్రజలు తరిమి కొడతారు అని చెప్పి మీ ద్వారా వాళ్ళని హెచ్చరిస్తా ఉన్నాము. మీరు ఇంకా ఇట్లనే దగులుబాజీ మాటలు, అబద్ధాలు చెప్తే ప్రజలు నమ్మే పరిస్థితి లేరు. మొన్ననే మీరు 100 కోట్లు పెడితే ఏమైందో తెలిసింది. మొత్తం మెదక్ జిల్లాలోనే 100 కోట్లు పెట్టి నన్ను ఓడగొడదామనే ప్రయత్నం వాళ్ళు చేశారు. ఏమైంది? ఏమైనా అయిందా? ఏమైనా చేయగలిగిరా? కాబట్టి ఎండలు కూడా ఎక్కువ ఉన్నాయి. అందరు మీకు కూడా మరి ఇబ్బంది అవుతుంది. అన్న అయితే మొత్తం నేనే వండుకునేటట్టున్నాడు. టికెట్లు తీసుకునే పరిస్థితి లేదు. వరంగల్ టికెట్ అనౌన్స్ చేసినాక టికెట్ నాకు వద్దురాని ముఖం మీద కొట్టి ఆనాడు గవర్నమెంట్ ఉన్నప్పుడు ముఖం మీద కొట్టిన వ్యక్తి మైనంపల్లి హనుమంతరావు గారు. మైనంపల్లి హనుమంతరావు గారు ఉసురు తగిలితే ఏ విధంగా ఉంటది అని మరి మీకు ఇప్పటికైనా తెలిసింది అని చెప్పి నేను అనుకుంటా ఉన్నా. ఎందుకంటే ఆ రోజు మైనంపల్లి హనుమంతరావు గారు టికెట్ వద్దంటే ఇవాళ అందరూ కూడా టికెట్లు వద్దనే పరిస్థితి. అవునా కాదా? టికెట్లు ఇస్తే అని మీ టికెట్ వద్దురా బాబు అని చెప్పి ఇప్పుడున్న బీఆర్ఎస్ అభ్యర్థిని కూడా బతిమలాడి తెచ్చుకొని ఇవాళ నిలబెడుతున్న పరిస్థితి. కాబట్టి నేను ఒకటే చెప్తా ఉన్నా, ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీకి ఒక్క సీట్ వచ్చే పరిస్థితి కూడా లేదు. నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా దమ్ముంటే ఒక్క సీట్ అన్న గెలిచి మీరు చూపియాలని చెప్పి ఇవాళ మాట్లాడుతా ఉన్నా. అదే విధంగా నేను ఇంకోటి కూడా చెప్తా ఉన్నా, మీరేదో పెద్ద మాటలు ఇప్పుడు ఏదో మాట్లాడుతూ ఉన్నారు. ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అయిపోతా ఉన్నది. పార్లమెంట్ ఎలక్షన్స్ తర్వాత ఆ 5 తప్ప ఇంకెవరు కూడా ఆ పార్టీలో మిగిలరు అని చెప్పి కూడా మరి మీ ద్వారా మరి ప్రజలకు తెలియజేసుకుంటా ఉన్నా. మళ్ళీ ఇంకోటి ప్రత్యేకంగా మా మెదక్ నియోజకవర్గ మన ప్రజానికానికి ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఒకటే మనవి చేస్తా ఉన్నా. మీరు చేతు గుర్తు మీద ఓటేసి ఎంత ఎక్కువ మెజారిటీ ఇస్తే అంత గట్టిగా మీకోసం నేను రేపు మరి ఎక్కడంటే అక్కడ కొట్లాడే పరిస్థితి ఉంటది అని చెప్పి కూడా మరి మీ ద్వారా మా మెదక్ కుటుంబ సభ్యులకి తెలియజేసుకుంటా ఉన్నా అని చెప్పి మరి మీ అందరు కూడా అధికారులలో అత్యంత కరప్షన్ చేసిన వ్యక్తి, అత్యంత కరప్షన్ కి మరి ఫస్ట్ ప్రైజ్ వస్తుందంటే మరి ఇప్పుడున్న బీఆర్ఎస్ అభ్యర్థికి వస్తుంది. అదే విధంగా రాజకీయ నాయకులలో మరి ఫస్ట్ ప్రైజ్ అంటే మరి ఆ కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టి ఏమైంది, ఏ విధంగా అయిందో మీకు తెలుసు. ఆ కాళేశ్వరరావు ఉన్నాడు కదా, ఆయనకు వస్తుంది. అంటే వీళ్ళిద్దరు కలిసి కూడా
మొత్తం కూడా దోచుకొని దోపిడీ చేసి ప్రజలను ఆగం పట్టించినారు. మీరు ఇవాళ సిద్దిపేట పోదాం, మనం మీ అందరిని ఒకరోజు తీసుకొని పోయి మరి ఆ రైతులు ఏ విధంగా బాధపడుతుర్రు, ఏ విధంగా నష్టపోయిర్రు, రంగనాయక సాగర్ పేరు మీద వాళ్ళని ఏ విధంగా మోసం చేసిర్రు అనేది మీకు ప్రత్యేకంగా మీ కళ్ళతోనే చూసే విధంగా మరి మిమ్మల్ని తీసుకుపోయి చూపిస్తానని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. అదే విధంగా ఇవాళ కొంతమంది మాట్లాడతారు, మొన్నటిదాకా 10 ఏళ్ళు పరిపాలించిన వాళ్ళు ఇవాళ మాట్లాడతారు. ఏమంటారు వీళ్ళు అంటే, ఆడ మల్కాజ్గిరిలో ఓడిపోయిండు, ఆడ మల్కాజ్గిరిలో ఓడిపోతే తప్పు లేదు కానీ ఇక నేను ఓడిపోతే తప్ప అని అంటే నేను ఒకటే విషయం చెప్తాను. హైదరాబాద్ లో కాంగ్రెస్ పార్టీకి వచ్చిన సీట్లు ఎన్ని? 0 సీట్లు. సరే అవేళ ఇప్పుడు రాజకీయం అంటే ఉట్టి ఒకటే కాదు, ఎన్నో ఆస్పెక్ట్స్ ఉంటాయి, ఎన్నో ఈక్వేషన్స్ ఉంటాయి, అన్ని నడుస్తుంటాయి. హైదరాబాద్ లో కాంగ్రెస్ పార్టీకి 0 సీట్లు వచ్చినాయి. మరి మెదక్ పార్లమెంట్ లా మొత్తం అందరూ బీఆర్ఎస్ గెలిచి నువ్వు ఒక్కదాన్ని ఓడిపోయినావంటే నీ పరిపాలన, నీ దోపిడీ ఏ విధంగా ఉందో ప్రజలు చెప్పకనే చెప్పినాక దానికి నువ్వు సిగ్గుపడకుండా పనికిరాని మాటలు మాట్లాడి ఏదో అదేంటి పట్టగాల్సి మీదేసే ప్రయత్నం చేస్తే ఇక్కడ ఊరుకునేటోళ్ళు ఎవరు లేరు అని చెప్పి మరి మీ ద్వారా ఈ పిచ్చి లెక్కలు చేసే వాళ్ళని హెచ్చరిస్తా ఉన్నాం. ఇవాళ ఏదో ఇంతకు ముందు పుట్రం గాలితో పెట్టుకున్నట్టు అనుకుంటారేమో, మైనంపల్లి రోహిత్ బిడ్డ పొట్టు ప్రజలే మిమ్మల్ని తరిమి కొడతారని తెలియజేసుకుంటా ఉన్నాం. అదే విధంగా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏ విధంగా అయిపోయిందో మీకు తెలుసు. ఒక్కసారి నువ్వు 2004లో తెలంగాణ ఉద్యమం సమయంలో నువ్వు ఓడగొట్టినావు. మైనంపల్లి హనుమంతరావు గారు 2 సార్లు ఓడగొట్టారు, నేను 1 సారి ఓడగొట్టినా, 3 సార్లు మేము ఓడగొట్టాం కదా, హ్యాట్రిక్ కొట్టినామా లేదా? ఇంకేం కావాలి? అన్ని పనికిరాని మాటలు. ఇప్పటికన్నా ప్రజలు ఓడగొట్టిండ్రు అని చెప్పి సిగ్గుపడకుండా ఇంకా నాది అదే రూబాబు, ఇంకా అట్లనే దోచుకుంటా, ఇంకా అట్లనే పనికిరాని మాటలు మాట్లాడతా అంటే ప్రజలు ఎవరు కూడా ఊరుకునే పరిస్థితి లేదు. ఈసారి కొడతారు. లాస్ట్ టైం ఏంటంటే ఓట్ల రూపంలో చెప్పారు, ఈసారి తరిమి కొడతారు. ఏం ప్రభాకరను? ఈసారి తరిమి పొట్టు ఉరిపిస్తాయి సార్, బనాయిస్తాయి. మొన్ననే చెప్పులదాన్ని వేసింది కదా బీఆర్ఎస్ అభ్యర్థి, వైరల్ అయింది కదా నిన్న. కాబట్టి ఇవన్నీ కూడా మరి పనికిరాని దందాలు, పనికిరాని మాటలు బంద్ చేసుకోవాలని చెప్పి మీ ద్వారా ఈ పిచ్చి లెక్కలు చేసేటోళ్ళని హెచ్చరిస్తా ఉన్నాం. అదే విధంగా ఇప్పుడు మైనంపల్లి రోహిత్ అనే వ్యక్తి బాగా అభివృద్ధి చేస్తుండు, బాగా ముందుకు పోతుండు. ఈయన ఎట్లా ఆపాలని చెప్పి ఎవరో పనికిరాని పుట్రం వాళ్ళతోటి ఏదో పనికిరాని అంటే అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ లా నా మీద మాట్లాడిపిస్తారు. అయినా కానీ నేను ఎందుకు ఒక్క మాట కూడా మాట్లాడతలేను? ఇవాళ మెదక్ ప్రజలు నన్ను ఎన్నుకున్నారు. 100 కోట్లు ఖర్చు పెట్టి మొత్తం వ్యవస్థ, సిస్టమ్, గవర్నమెంట్ నాకు అగేన్స్ట్ గా పనిచేసినా నన్ను గెలిపించారు మెదక్ ప్రజలు. కాబట్టి ఈ పదవికి గౌరవం ఇస్తూ ఒక హుందాగా నేను ఉంటా ఉన్నాను తప్ప ఇదే పదవి లేకపోయి ఉంటే ఏ విధంగా ఉండేదనేది మరి నాకన్నా ఎక్కువ వాళ్ళకి తెలుసు, మీకు కూడా తెలుసు. కాబట్టి నేను ఒకటే చెప్తా ఉన్నా, మేం ప్రజల కోసం పనిచేయడానికి వచ్చినాము, ప్రజల శ్రేయస్సు కోసం పనిచేయడానికి వచ్చినాము, పబ్లిక్ ఇంట్రెస్ట్ లో పనిచేయడానికి వచ్చినాము, మమ్మల్ని రెచ్చగొట్టొద్దు అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. మొన్న ప్రజలందరూ కూడా అదే రావడం జరిగింది. మరి ఇట్లా ఆళ్ళతో మాట్లాడిపిస్తురన్నా మొత్తము ఇచ్చేస్తామంటే మనం అట్లా చేయొద్దు. చట్టం తన పని తను చేసుకపోతుంది, మనం అట్లాంటివి చేయొద్దు. ఏదున్నా మరి మనం చట్టానికి లోబడి ఉండాలా, ప్రజల కోసం పనిచేయాలా, మెదక్ ని డెవలప్మెంట్ చేయాలని చెప్పి మరి నేను వాళ్ళకి చెప్పడం జరిగింది. అదే విధంగా మరి మీ ద్వారా మా కార్యకర్తలకు, ప్రజలకు తెలియజేసుకుంటా ఉన్నా, ఇట్లాంటి పనికిరాని కొంతమంది మాట్లాడే పట్టించుకోవద్దు. ఎందుకంటే అలా స్థాయి కాదు, మన స్థాయి అలా స్థాయి కాదు. మనం గట్టిగా ప్రజల కోసం పనిచేద్దాం, ప్రజల శ్రేయస్సు కోసం పనిచేద్దాం, మెదక్ అభివృద్ధి కోసం పనిచేద్దాం అని చెప్పి మీ ద్వారా మా కార్యకర్తలకు, ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, మనవి చేస్తా ఉన్నాం. అందరికీ తెలుసు 100 రోజులలోనే మరి బ్రహ్మాండమైన అభివృద్ధి ఇవాళ మెదక్ నియోజకవర్గానికి చేయడం జరిగింది. 10 ఏళ్లలో జరిగిన అభివృద్ధి ఈ 100 రోజులలో మైనంపల్లి రోహిత్ ఏ విధంగా చేయగలుగుతాడు, ఏం చేస్తాడు అనేది నేను చేసి నిరూపించుకోవడం జరిగింది. మరి నేను ఒకటే అడుగుతా ఉన్నా, మరి 10 ఏళ్ల కింద 2014లో మరి అప్పుడు ముఖ్యమంత్రి వచ్చినప్పుడు మా ప్రభుత్వం వచ్చిన వెంటనే మరి ఎన్ఎస్ఎఫ్ ఫ్యాక్టరీ ఓపెన్ చేస్తామని చెప్పడం జరిగింది. ఓపెన్ చేసిండ్రా అని చెప్పి మరి మీ ద్వారా ప్రజలను అడుగుతా ఉన్నాము. అదే మేము వచ్చిన వెంటనే మరి ఎన్ఎస్ఎఫ్ ఫ్యాక్టరీకి ఒక ప్రత్యేకమైన కమిటీ వేసి ఎమ్మెల్యేని కూడా అందులో మెంబర్ గా పెట్టి మరి అతి తొందరలో ఎన్ఎస్ఎఫ్ ఫ్యాక్టరీ ఓపెన్ చేసే విధంగా మరి ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉన్నది. అంటే నేను ఏమంటా ఉన్నా అంటే వాళ్ళకి మనకి తేడా ఏందనేది నేను చెప్పే అవసరం లేదు, మనకి కనిపిస్తుంది అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాము.
మళ్ళీ ఇంకో విషయం నేను ఒకటే అడుగుతా ఉన్నా, వాళ్ళ జేబులు నింపుకుర్రు, వాళ్ళ స్వార్థం కోసం నియోజకవర్గం మొత్తం భ్రష్టు పట్టించింది తప్ప నియోజకవర్గం అభివృద్ధి చెందిందా అని అడుగుతా ఉన్నాం. కనీసం ఆ రామ్దాస్ చౌరస్తా, ధ్యాన్ చంద్ చౌరస్తా, అంబేద్కర్ చౌరస్తా కూడా అభివృద్ధి చేయలేకపోయినారు వీళ్ళు ఇవాళ. అదే మేము వచ్చిన వెంటనే 3 చౌరస్తాలను తీసుకొని బ్రహ్మాండంగా అభివృద్ధి చేసే విధంగా మరి ఫండ్స్ తీయడానికి కూడా మరి మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అతి తొందరలో ఆ 3 అంటే ఈ ఎలక్షన్ కోడ్ ఎంసీసీ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వచ్చినందుకు మరి అది కొంచెం డిలే అవుతా ఉన్నది. ఈ ఎలక్షన్ కోడ్ ఒకవేళ లేకపోయి ఉంటే ఇప్పటి వరకే మరి అది అభివృద్ధి చేసి మరి 100 రోజుల లోపల మరి నేను చేసి చూపెట్టోడని చెప్పి మరి మీ ద్వారా మెదక్ ప్రజలకు తెలియజేసుకుంటా ఉన్నాను. అదే విధంగా నేను ఇవాళ ఒకటే మాట్లాడుతూ ఉన్నాను, మన కాంగ్రెస్ అభ్యర్థి ఒక బడుగు బలహీన వర్గాల బిడ్డ, ఒక చిన్న స్థాయి నుంచి వచ్చిన వ్యక్తి, అంటే ఎప్పుడు కూడా ప్రజలలో ఉండే వ్యక్తి. అదే ఒక బీఆర్ఎస్ అభ్యర్థి గురించి మాట్లాడితే ఈయన చేసే లెక్కలు ఎట్లుంటాయంటే ఒక ఐఏఎస్ గౌరవానికి, ఒక ఐఏఎస్ ప్రతిష్టకి భంగం కలిగించే విధంగా ఆనాడు ముఖ్యమంత్రి, ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి కాలు మొక్కడం జరిగింది. ఒక ఐఏఎస్ అధికారి ఉండి ముఖ్యమంత్రి కాలు మొక్కుతారా? అంటే మొత్తం ఐఏఎస్ ల ఇజ్జత్ కూడా తీసే విధంగా మరి వీళ్ళు పనిచేసిన వాళ్ళు, మొత్తం దోచుకున్న వాళ్ళు, దోపిడీ చేసుకున్న వాళ్ళు ఇవాళ మళ్ళా ప్రజలను మోసం చేయడానికి వచ్చేస్తా ఉన్నారు. కాబట్టి ప్రజలు ఏ ఊరికి పోయినా వీళ్ళని తరిమి కొట్టే పరిస్థితి ఉన్నది అని చెప్పి మరి మీ ద్వారా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరుల ద్వారా మరి ప్రజలకు కూడా తెలియజేసుకుంటా ఉన్నాను. అదే విధంగా ఏ ఊరికి పోయినా ప్రజలు కూడా మాకు చెప్తా ఉన్నారు అని తెలియజేసుకుంటా ఉన్నా.